ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నవీన్ కుమార్. ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీకి సంబంధించి ఫస్ట్ సెమ్ వాళ్ళు కానీ, థర్డ్ సెమ్ వాళ్ళు కానీ, ఫిఫ్త్ సెమ్ వాళ్ళు కానీ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవాలన్నమాట. ఎగ్జామినేషన్కి అప్లై చేసుకుంటే మీరు ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఆ ప్రాసెస్ అనేది ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అనేది చాలా సింపుల్గా అర్థమవుతుంది అనమాట. ఈ వీడియో అనేది మీకు యూజ్ అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అంటే వాళ్ళకు వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎవరైతే ఫస్ట్ సెమిస్టర్ కానీ, థర్డ్ సెమిస్టర్ కానీ, ఫిఫ్త్ సెమిస్టర్ కానీ చాలా ఈగల్గా అయితే వెయిట్ చేస్తున్నారనమాట. చాలామంది అడగడం కూడా జరిగింది, ఫస్ట్ సెమిస్టర్ అంటే ఎగ్జామినేషన్స్కి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎప్పుడు వస్తుందన్న డేట్ అని. మనకు డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది అనమాట. ఎగ్జామినేషన్ టైం టేబుల్ కూడా డిస్కస్ చేసుకున్నట్లయితే మనకు యూజీ సెమిస్టర్ ఫిఫ్త్, థర్డ్, ఫస్ట్ అనమాట. ఈ మార్చ్ లోపల జరిగేటువంటి ఎగ్జామ్స్కి ఎవరెవరు ఎలిజిబుల్ అని ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం కదా. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చూడండి, డేట్ వచ్చేసరికి మనకు ఫస్ట్ 3 నుంచి జనవరి 3 నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. ఫైన్ లేకుండా, అంటే వితౌట్ ఫైన్ ఏం లేకుండా జనవరి 30 వరకు అయితే మనము అప్లికేషన్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. తర్వాత 500 రూపీస్ ఫైన్తోని మనకు ఫిబ్రవరి 10 వరకు అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే మనకు 1000 రూపీస్ ఫైన్తోని ఫిబ్రవరి 15 వరకు అయితే మనం చేసుకోవచ్చు. మీరు ఫైన్ పే చేయకుండా జనవరి 30 లోపలనే చేసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా మనం ఎగ్జామినేషన్ టైం టేబుల్ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూడండి, నేను చెప్తున్నాను. నార్మల్గా టైం టేబుల్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇది థర్డ్ ఇయర్ వాళ్ళకు, ఫిఫ్త్ సెమిస్టర్ అయితే ఉన్నారో వాళ్ళకి ఎగ్జామినేషన్ టైం టేబుల్ అనమాట. మార్చ్ 1, 2, 3, 4, 5, 6 డేస్ వరుసగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్స్ పేపర్స్ ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా అఫీషియల్గా బీఏ వాళ్ళకు, బీకామ్ వాళ్ళకు ఇట్లా సపరేట్ ఎగ్జామ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఇవి నార్మల్గా అందరికీ కలిపి ఇచ్చారనమాట. అన్ని ఎగ్జామ్స్ అయితే 3 అవర్స్ ఉంటాయి. 2 నుంచి 5 PM వరకు అయితే ఉంటాయి ఆఫ్టర్నూన్ సెషన్ అనమాట. ఇది ఫిఫ్త్ సెమిస్టర్కి సంబంధించి ఎగ్జామినేషన్ టైం టేబుల్. అదేవిధంగా మనము థర్డ్ సెమిస్టర్ చూసుకున్నట్లయితే మనకు చూడండి, ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. థర్డ్ సెమిస్టర్ వాళ్ళది చూసుకున్నట్లయితే మనకు మార్చ్ 7 నుంచి 7, 8, 9, 10, 11, 12, 13 అంటే ఈ వరుసగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అప్పుడు ఒక్కొక్కసారి హాలిడేస్ అవి ఏమన్నా కూడా అవి కండక్ట్ చేయబోతుండే, కానీ ఇప్పుడైతే అన్ని డేస్ని కండక్ట్ చేస్తున్నారు అనమాట. మార్చ్ 7 నుంచి మార్చ్ 13 వరకు ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. ఇది ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక విధంగా ఉంది. ఇవి కూడా మధ్యాహ్నం టైంలోనే మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. థర్డ్ సెమిస్టర్ వాళ్ళకు మీరు జాగ్రత్తగా చూసుకోండి. వీడియోని పాజ్ చేసి టైం టేబుల్ అయితే చూసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది ఇంపార్టెంట్. ఇంకా ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు ఎవరైతే ఈసారి రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఎగ్జామ్స్ అయితే మనకు మార్చ్ 15 నుంచి అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్చ్ 15 వచ్చి మార్చ్ 16, 17, 18, 19, 20, 21 ఫస్ట్ 2 పేపర్స్ వచ్చేసరికి 1.5 hour 2 నుంచి 3:30 వరకు అయితే ఉన్నాయి. తర్వాత 2 hours అనమాట ఎగ్జామ్స్. నెక్స్ట్ 2 పేపర్స్ 2 నుంచి 4 వరకు. తర్వాత 3 పేపర్స్ వచ్చేసరికి 2 నుంచి 5 PM వరకు. అన్ని మధ్యాహ్నం వాళ్ళకు మధ్యాహ్నమే కండక్ట్ చేస్తున్నారు. ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళకి వచ్చేసరికి మనకు మార్చ్ 1 నుంచి 6 వరకు. అదేవిధంగా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి వచ్చేసరికి మార్చ్ 7 నుంచి మార్చ్ 13 వరకు. తర్వాత ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మార్చ్ 15 నుంచి 21 వరకు అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట. మనం ఒక ఈచ్ పేపర్, అంటే ఎవరైతే డిగ్రీకి సంబంధించిన పేపర్ని రాస్తున్నారో వాళ్ళు ఒక పేపర్కి 150 రూపీస్ అయితే పే చేయాలి. మీరు ఎన్ని పేపర్స్ ఉంటే, అంటే మీ దగ్గర ఎన్ని పేపర్స్ ఉంటే అన్ని 150 అయితే మనం పే చేయాలి సార్. ఇప్పుడు ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ లోపల మీరు ఎగ్జామినేషన్ ఫీ ఏ విధంగా పే చేసుకోవాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దాం ప్రాసెస్ అనేది. మీ మొబైల్లో BRA OU ఆన్లైన్ సెర్చ్ చేయండి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత BRA OU ఆన్లైన్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ లింక్ ఉందా, BRA OU ఆన్లైన్ అని, ఈ లింక్ పైన క్లిక్ చేసేయండి. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. మనకు ఇక్కడ కిందికి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అప్డేట్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. చూడండి, ఎగ్జామినేషన్ ఇక్కడ వచ్చారు చూడండి, ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ UG CBCSE సెమిస్టర్ 1, 3, 5 లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు జనవరి 30 అని ఇవ్వడం జరిగింది. జనవరి 30 లోపల మనము ఈ ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినా వస్తుందన్నమాట. ఇక్కడ క్లిక్ చేసినా వస్తుంది, లేదా మీరు అవర్ మెయిన్ వెబ్సైట్ ఉంటుంది కదా, అవర్ మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత కూడా మనకు రావడం జరుగుతుంది. మీరు ఎంతకైనా మంచిది అవర్ మెయిన్ వెబ్సైట్లోకి మాత్రమే వెళ్ళండి, ఎందుకంటే అక్కడ ఒకసారి లింక్ పనిచేయదు కాబట్టి ఇక్కడ వెళ్తే ప్రాపర్గా పనిచేస్తుంది అనమాట. ఇంకా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు కిందికి స్క్రోల్ చేసేయండి, మీకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అడ్మిషన్ నోటిఫికేషన్, అదేవిధంగా స్టూడెంట్ క్విక్ లింక్స్, తర్వాత ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, నేను ఇక్కడ మార్క్ చేస్తాను, ఇదనమాట ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఫర్ UG CBCSE ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ సెమిస్టర్ మార్చ్ 2025 అంటే మనకు మార్చ్ లోపల ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఎగ్జామినేషన్ టైం టేబుల్ వచ్చినప్పుడు కూడా నేను అప్డేట్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తానమాట. 30 వరకు ఉంది, లాస్ట్ జనవరి 30 వరకు అయితే ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ సెమ్ వాళ్ళు, థర్డ్ సెమ్ వాళ్ళు, ఫిఫ్త్ సెమ్ వాళ్ళు. ఈ లింక్ పైన క్లిక్ చేయగానే మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు,
నేను ఒక మార్క్ చేస్తాను. ఫస్ట్ సెమిస్టర్ ఎవరైతే ఈ బ్యాచెస్ ఉన్నారో 2019 వాళ్ళు, 20 వాళ్ళు, 21 వాళ్ళు, 22, 23, 24 ఈ బ్యాచ్ వాళ్ళందరూ ఇప్పుడు కండక్ట్ చేసేటటువంటి ఫస్ట్, సెకండ్, థర్డ్ మీ ఏమైనా రెగ్యులర్ వాళ్ళు అయితే ఏ సెమ్ అయితే ఆ సెమ్ వాళ్ళు అప్లై చేసుకోండి. బ్యాక్లాగ్ ఏమైనా ఉంటే ఏ సెమ్లో బ్యాక్లాగ్ ఉంటే ఆ సెమ్ అప్లై చేసుకోండి. థర్డ్ సెమిస్టర్ కూడా 2019 నుంచి 23 వరకు, అదేవిధంగా ఫిఫ్త్ సెమిస్టర్ వచ్చేసి 2019 నుంచి 2022 వరకు వీళ్ళందరూ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్లో అనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనము ఫస్ట్గా ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, మనకు ఇంపార్టెంట్ డేట్స్ అవన్నీ కూడా నేను చెప్తాను. ఇక్కడ అప్లికేషన్ చేసుకోవాలంటే ఈ లింక్ పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసేయండి. అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ అగ్రి పైన క్లిక్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేసేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ట్యాబ్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ అడ్మిషన్ నెంబర్ ఫస్ట్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ సెమిస్టర్ ఫస్టా, థర్డా, ఫిఫ్తా ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. నేను చూపిస్తాను ఎగ్జాంపుల్కి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మన క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అడ్మిషన్ నెంబర్ వస్తుంది, క్యాండిడేట్ నేమ్ వస్తుంది. ఇక్కడ అడ్మిషన్ నెంబర్, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి కోర్సు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు ఇంగ్లీష్ మీడియం చేస్తున్నారు, తెలుగు మీడియం చేస్తున్నారు, మీ క్యాస్ట్ ఏది రావడం జరుగుతుంది. మీ మొబైల్ నెంబర్ కూడా వస్తుంది. మొబైల్ నెంబర్ ఎవరైనా అప్డేట్ చేసుకుందామంటే ఇప్పుడే అప్డేట్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడలాగే వదిలేసేయండి. చూడండి, ఈ విధంగా మనకు వచ్చిన తర్వాత మీకు ఏ పేపర్స్ ఉన్నాయి మీ ఎగ్జామ్ అంటే మీరు రాసినటువంటి ఎగ్జామ్ పేపర్స్ ఏవి ఈ విధంగా ఇక్కడ చూసుకోండి. ఇక్కడ ఎడ్యుకేషన్, తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్, తర్వాత ఇంగ్లీష్, తర్వాత ఎంఐఎల్ తెలుగు, హిస్టరీ, సోషియాలజీ, జియోగ్రఫీ ఈ రకంగా ఈ సబ్జెక్ట్ వాళ్ళకు బీఏ వాళ్ళకి ఇవి ఉన్నాయి. బీఏలో మీరు సపరేట్గా ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏమేమి అయితే తీసుకుంటారో హిస్టరీ, ఎకనామిక్స్ ఏవి తీసుకుంటే అవి రావడం జరుగుతుంది అనమాట. సేమ్ ఇదే విధంగా ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు, థర్డ్ సెమిస్టర్ వాళ్ళు, ఫిఫ్త్ సెమిస్టర్ వాళ్ళు ఇదే విధంగా మీరు రిజిస్ట్రేషన్ అయితే ఆన్లైన్లో చేసుకోవాలి. సింపుల్గా ఇదే ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అప్లికేషన్ నెంబర్ని సబ్మిట్ చేసేయండి. ఫస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. నేను చూపిస్తాను. చూడండి, ఈ విధంగా వస్తుంది. అప్లికేషన్ నెంబర్ని మీరు స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, మీరు కాపీ అన్న చేసుకోండి, లేదంటే ఫర్దర్గా మీకు యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలంటే అదే నెంబర్ ఉండాలి కాబట్టి ఈ విధంగా రావడం జరుగుతుంది. మీకు ఎగ్జామ్ టైమ్స్, డేట్స్ కూడా మీ నోటిఫికేషన్ ఈ పీడిఎఫ్లో కనిపిస్తాయి అన్నమాట. తర్వాత మీరు బ్యాక్ వెళ్ళండి, ఎందుకంటే మనం ఎగ్జామినేషన్ ఫీ పే చేయాలి కాబట్టి గో టు హోమ్ పేజ్ అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో అప్డేట్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఇప్పుడు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని ఇక్కడ ప్రింట్ తీసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, గో టు హోమ్ పేజ్ వెళ్ళిన తర్వాత మనకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఓపెన్ అయిన తర్వాత ఫీ పే త్రో డెబిట్ కార్డ్ అన్న ఆప్షన్ ఉంటుంది, నేను చూపిస్తాను. అక్కడికి వెళ్ళి మనం ఫీ అయితే పే చేయాలి. ఇక్కడ చూపిస్తాను. ఫీ పే త్రో డెబిట్ కార్డ్ పైన క్లిక్ చేసేయండి. మీ అప్లికేషన్ని సబ్మిట్ చేసిన తర్వాత మనకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే మనకు ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట మనం ఫీ పే చేయడానికి. నేను చూపిస్తాను. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఆప్షన్ ఉంది చూడండి, 8th ఆప్షన్ అనమాట. ఆల్ ఎగ్జామినేషన్ ఫీ పేమెంట్స్ యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్, ప్రోగ్రామ్స్ అని ఉందా. ఈ 8th ఆప్షన్ లోపల క్లిక్ హియర్ ఉంది కదా, నేను ఇక్కడ మార్క్ చేస్తాను చూడండి. క్లిక్ హియర్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ పేమెంట్ లాగిన్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మీరు అప్లికేషన్ నెంబర్ ఇంతకుముందు మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో, నేను ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకోమన్నానో, ఏదైతే నోట్ చేసుకోమన్నానో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీ అప్లికేషన్ నెంబర్ వచ్చి మీరు పేమెంట్ ఏదైతే చేస్తారు, పేమెంట్ డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంక్ అనే ఆప్షన్ అడుగుతుంది అనమాట. ఆ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైతే ఫిల్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేసేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. మీరు ఎంత అమౌంట్ వస్తుంది, మీరు ఎంత పే చేయాలంటే మీరు 6 సబ్జెక్టులు కాబట్టి ఈచ్ వన్ సబ్జెక్టు 150 రూపీస్ కాబట్టి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటే అన్ని 150 అయితే పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఛార్జెస్ అవన్నీ కలిపి మనకైతే ఈ విధంగా నోటిఫికేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఐ యాక్సెప్ట్ అని క్లిక్ చేసేయండి. తర్వాత ప్రొసీడ్ పేమెంట్ అని వస్తుంది. ప్రొసీడ్ పేమెంట్ పైన క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎందుకంటే మనం ఫస్ట్ డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి డెబిట్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి పే నౌ పైన క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. నేను చూపిస్తాను ఇప్పుడు. పే పైన క్లిక్ చేయగానే మన మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ రావడం జరుగుతుంది. మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేస్తే మన అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. నేను ఎంటర్ చేసి చూపిస్తున్నాను. మేక్ పేమెంట్ పైన క్లిక్ చేసేయండి. ఓటీపీ వచ్చిన తర్వాత మేక్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే మన అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది. మన పేమెంట్ రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసేయండి. నేను మీ నవీన్ కుమార్, సైనింగ్ అవుట్. జై హింద్.